హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎప్పటి నుంచో కూడా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తూనే ఉంది. అల్లు వర్సెస్ మెగా, మెగా వర్సెస్ అల్లు, ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మెయిన్లీ అసలు ఎప్పుడైతే ఆయన ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి అటు ప్రచారానికి వెళ్ళారో బాబాయ్ దగ్గరికి కాకుండా, అప్పుడు ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అటు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అని. అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏంటి అంటే వదిలేయండి, ఇప్పుడు ఎంత మాట్లాడి వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అటు నాగబాబు కూడా రియాక్ట్ అవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంటర్లింక్గా ఉండింది. అయితే శిల్పారవికి ఎప్పుడైతే సపోర్ట్ చేశారో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి, ఈ టాపిక్ మీదనే ప్రతి ఒక్కరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ హైపర్ ఆది జబర్దస్త్లో మంచి యాక్టింగ్ పరంగా, ఆయన కామెడీ టైమింగ్ పరంగా, అన్నిటి పరంగా ఆయన మంచి స్కోప్ తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ హైపర్ ఆది విషయానికి వస్తే, హైపర్ ఆది ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, ఆయన నేషనల్ అవార్డు విన్నర్, ఆయనని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అసలు మీరు అనుకునే అంత మీడియాలో కనిపించే అంత ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళు బాగానే ఉన్నారు అంటూ ఇటు హైపర్ ఆది చెప్పడంతో ప్రతి ఒక్కరూ కొంచెం అరే మేబీ ఇది కూడా నిజమై ఉండొచ్చు కదా, ఎందుకు అంత హైప్ ఇవ్వడము, ఆ ఫ్యాన్స్ వార్సే ఎక్కువ అవుతున్నాయి తప్పించి నిజంగా అక్కడ ఏమీ లేదు, కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని, అది సరికాదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజంగానే అంటే గొడవ చిన్నదైనప్పటికీ దాన్ని కొంచెం ఇంకా మంట రేగుతున్న మంటలు ఇంకొంచెం ఆజ్యం పోసి ఇంకా కొంచెం అన్నట్టుగా ఏదైతే చిన్న గొడవని పెద్దగా చేస్తున్నారు. ఇదే కాకుండా అలా చెయ్యొద్దని ఆయన చెప్పడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్కు ఈ విషయానికి సంబంధం ఎలాంటిది, ఫీలింగ్స్ లేవని హైపర్ ఆది చెప్పడం అంటే ఆబ్వియస్లీ ఆయనకి ఏం ఫీలింగ్స్ లేవు, ఆయన వచ్చారా రాలేదా అని కూడా అటు పవన్ కళ్యాణ్ ఎక్కువగా పట్టించుకున్నప్పటికీ ఫ్యాన్సే ఎక్కువగా పట్టించుకోవడంతో ప్రజెంట్ హైపర్ ఆది చెప్పిన విషయాన్ని అల్లు ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ ఇద్దరూ కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుస్తోంది. మరి హైపర్ ఆది చెప్పిన ఈ మాటలపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.